లేకపోతే ఇంకో చట్టం కాదు. చట్టం ఏది కొనసాగించాలి వదిలేకంటే ఆ చట్టం ఎంత ఎఫెక్టివ్గా ఉందని మేము చూడాలి. ఈరోజు ఎంతమంది దిశ చట్టం ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు, ఎంతమంది దాన్ని ఉపయోగించడం చూడాలి. ఏదైతే మంచి ఉందో చట్టం, ఏ చట్టం దాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం. మంచి లేకుండా కేవలం ఏదో నేమ్ సేక్ చేసే చట్టాల వల్ల పెద్ద లాభం లేదు. దిశ చట్టంలో లోటుపట్టే అనేది దాన్ని సవరించి ఇంకా బెటర్గా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా, ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యే విధంగా చేయాలనేది. సార్ ఈసారి మెట్రో వచ్చే అవకాశం ఉంది సార్? మెట్రో ఖచ్చితంగా రావాలి. మీరు తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ మెట్రో మొత్తం చాలా డెవలప్మెంట్. వైజాగ్ అనేది ఇట్ హ్యాపెనింగ్ ప్లేస్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఆ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా దానికి మెట్రో కనెక్టివిటీ కూడా కావాలి. ఓన్లీ మధురవాడ దాకా లేకపోతే సిటీయే కాదు, అప్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా మెట్రో కనెక్టివిటీ కావాలి. దాంతోపాటు రైల్వే జోన్ రావాలి. అన్ని ఇష్యూస్, పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా ఖచ్చితంగా సాధించుకోవాలి. సార్ నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో గంభీరం గురించి కానీ, తూమూరు జలాశయం పిఎం పాలెం దగ్గర ఉన్న దాని గురించి, దాని డెవలప్మెంట్ అనేది ఏమి అంటే ఇప్పటికి 10 సార్ల నుంచి, అంటే 10 సంవత్సరాల నుంచి కూడా డెవలప్మెంట్కి అంటున్నారు కానీ లోకల్ మేనిఫెస్టో పెట్టారు. అవును సార్. దాంట్లో ఏదైతే నేను మేనిఫెస్టోలో పెట్టామో అయ్యే కార్యక్రమాలు కాదు. అవి కాకుండా స్థానికంగా చాలా చేయాల్సిన కార్యక్రమాలు. మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్లో మొత్తం ఎక్కడైతే లాంగ్ పెండింగ్గా ఉన్న ప్రధాన సమస్యలు కొన్ని ప్రస్తావించాం. అవి కూడా డాక్యుమెంటైజ్ చేయడం కోసం. అంతే తప్ప అవి మాత్రమే చేస్తాం, మిగతా అయినా కాదు. అయ్యే కాదు, ఇంకా చాలా సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా డెఫినెట్గా నేను ఎక్కడైతే గ్రామాలకు వెళ్తా ఉన్నా మేము చెప్తా ఉన్నాం. ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలని వాళ్ళు స్థానిక నాయకులు చెప్తా ఉన్నారు. నేను మాట్లాడేటప్పుడు కూడా అవన్నీ అడ్రస్ చేస్తూ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామంలోకి వెళ్ళి గ్రామ పెద్దలతో మాట్లాడి అక్కడ ఉన్న లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏంటి, డెవలప్మెంట్ చేయాల్సింది ఏంటి, వెల్ఫేర్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా అందరితో మాట్లాడి ఒక ప్లాన్డ్గా, ప్రణాళికాబద్ధంగా ఈ గ్రామాలను కూడా డెవలప్ చేసుకోవాలనేది మా లక్ష్యం. కావాలని చెప్తాను గతంలో ఉన్న ప్రభుత్వం బాగానే చేశారు. నిధులైతే అదే ఏమైందంటే ఫోకస్ అనేది గవర్నమెంట్కి ప్రత్యేకంగా ఉండాలి. ఎవరికేదో నేను అప్పుడు ఇప్పుడు నాడు నేడని 2 ఫోటోలు తీసుకొని అలా చేసినంత మాత్రాన అది కరెక్ట్గా మార్పు రాదు. తను కూడా స్కూల్ రన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ స్కూల్లో ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఆ టీచింగ్ ఫ్యాకల్టీ బాగుండాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇవన్నీ జరగాలి. ముందు వాళ్ళకి ఆ ఓరియంటేషన్లో ఉండాలి. ఈరోజు టీచర్స్ తోటి ఈ మరుగుదొడ్ల దగ్గర క్లీనింగ్ ఉందా లేదా, లేకపోతే అక్కడ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఫోటోలు తీసి పంపించమని చెప్పే డ్యూటీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆ టీచర్స్కి చెప్తా ఉంది. అది కాదు కావాల్సింది. వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్, వాళ్ళకి ప్రాపర్ ఓరియంటేషన్, వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యే విధంగా ముందు పిల్లలని వాళ్ళని ఒక బెస్ట్ సిటిజన్స్గా చేయాలి. వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీస్ నేర్పాలి. వాళ్ళకి ఏదో ఊరిక కేవలం ఒక మిషన్ లాగా, లేకపోతే స్టేట్ నెంబర్ 1 రావాలి, లేకపోతే 100/100 మార్క్స్ రావాలి, అదే కాకుండా వాళ్ళకి మోరల్ వాల్యూస్ నేర్పించాలి. ఎడ్యుకేషన్ సిస్టమే టోటల్గా రివ్యామ్ చేయాలి, కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎడ్యుకేషన్ అనేది ఈరోజు మెయిన్